శ్యామ భగవాన్ సత్సంగానికి విచ్చేసిన భక్తులందరికీ మా హృదయపూర్వక ఆహ్వానము. ముందుగా మనము హారతితో ప్రారంభిస్తాము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి समेत श्री भगवते नमः. ओम सच्चिदानंद परब्रह्म पुरुषोत्तम परमात्मा श्री भगवती समेत श्री भगवते नमः. ओम सच्चिदानंद परब्रह्म पुरुषोत्तम परमात्मा श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवते नमः. श्री भगवते नमः. त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेवा त्वमेव सर्वं मम देवदेवा त्वमेव सर्वं मम देवदेवा. श्री गुरुशरणं गच्छामि सततं श्रीगुरुं स्मरामि. मम मति श्रीगुरुः मम गति श्रीगुरुः मम रति श्रीगुरुः मम आत्मा श्रीगुरुः इति सत्यं सत्यं वदामि. इति सत्यं सत्यं वदामि. इति सत्यं सत्यं वदामि. ఓం. నమస్కారం చేసుకుని మీ స్థలంలో కూర్చోండి. భజన్ సంకీర్తన చేస్తూ అమ్మా భగవాన్ని ఆరాధన చేస్తాము. కల్క్యావతారా కరుణామయ దీన జనుల బ్రోవ దిగి వచ్చినావా. కల్క్యావతారా కరుణామయ దీన జనుల బ్రోవ దిగి వచ్చినావా. కల్క్యావతారా కరుణామయ దీన జనుల బ్రోవ దిగి వచ్చినావా. కల్క్యావతారా కరుణామయ దీన జనుల బ్రోవ దిగి వచ్చినావా.
నడిపే దైవం నీవని తెలిసి నడచి వచ్చితిమి నీదరికి. నడిపే దైవం నీవని తెలిసి నడచి వచ్చితిమి నీదరికి. ముక్తి మంటపమే మోక్ష సదనమని నమ్మి చేరితిమి నీదరికి. ముక్తి మంటపమే మోక్ష సదనమని నమ్మి చేరితిమి నీదరికి. కైకావతార కరుణామయ దీన జనుల బ్రోవ దిగి వచ్చినావా. కైకావతార కరుణామయ దీన జనుల బ్రోవ దిగి వచ్చినావా. ఈశ్వరుడైన పరమేశ్వరుడైన సర్వము నీవే అందరికీ. ఈశ్వరుడైన పరమేశ్వరుడైన సర్వము నీవే అందరికీ. అంతట నీవే ఉన్నావన్నది విశ్వరూపమున చూపితివి. అంతట నీవే ఉన్నావన్నది విశ్వరూపమున చూపితివి. కైకావతార కరుణామయ దీన జనుల బ్రోవ దిగి వచ్చినావా. కైకావతార కరుణామయ దీన జనుల బ్రోవ దిగి వచ్చినావా. ఆవిర్భావము కలుగగ చేసి ఆనందములో ముంచితివి. ఆవిర్భావము కలుగగ చేసి ఆనందములో ముంచితివి. ఏమి బంధమో ఎంత భాగ్యమో ఏమని చెప్పేది అందరికీ. ఏమి బంధమో ఎంత భాగ్యమో ఏమని చెప్పేది అందరికీ. కైకావతార కరుణామయ దీన జనుల బ్రోవ దిగి వచ్చినావా. కైకావతార కరుణామయ దీన జనుల బ్రోవ దిగి వచ్చినావా. చింతనతో బ్రతికే మాకు సద్గురు దైవమై దొరికితివి. పాప చింతనతో బ్రతికే మాకు సద్గురు దైవమై దొరికితివి. పరమమూర్ఖులను చిరునవ్వులతో శాంత చిత్తులుగా మార్చితివి. పరమమూర్ఖులను చిరునవ్వులతో శాంత చిత్తులుగా మార్చితివి. కైకావతార కరుణామయ దీన జనుల బ్రోవ దిగి వచ్చినావా. 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 जय बोलो श्री अम्मा भगवान की जय. जय बोलो श्री कल की अम्मा भगवान की जय. ఇది వ్యక్తిగత ప్రార్థన చేసుకునే సమయము. ఈ ప్రార్థనలో మీరు శ్రీ అమ్మ భగవాన్ నుంచి ఈరోజు ఏ రూపంలో అనుగ్రహం కావాలని అనుకుంటున్నారో ఆ సంఘటనల్ని ఆ సందర్భాలని మీరు జరుగుతున్నట్టుగా జరిగిపోయినట్టుగా విజువలైజ్ చేసి అమ్మా భగవాన్కి కృతజ్ఞతని వ్యక్తం చేస్తారు. ఎప్పుడైనా ప్రార్థన చేసే ముందు ఎప్పుడైతే పొందిన అనుగ్రహానికి
కృతజ్ఞతను వ్యక్తం చేస్తామో ఆ ప్రార్థన మరింత బలాన్ని చేకూర్చుకుంటుంది. ఇప్పుడు ఉన్న స్థానంలో మీరు నిటారుగా కూర్చొని మీ గమనాన్ని శ్వాస మీదకి తీసుకొచ్చి 3 సార్లు దీర్ఘంగా శ్వాసను తీసుకుని విడిచిపెట్టండి. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. ఓం श्री अम्मा भगवान अनुगृहीतोस्मि. श्री अम्मा भगवान అనుగ్రహీతోస్మి. ఈ సమయంలో మనము సామూహిక ప్రార్థన చేస్తాము. మన తోటి భక్తులకి అనుగ్రహాన్ని అందించమని శ్యామా భగవాన్ని వేడుకుంటాము. ఇప్పుడు కొందరి భక్తుల కోసం ప్రార్థన చేస్తాము. సావిత్రిబాయి గారికి యూరినరీ ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గిపోవాలని, శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో సంపూర్ణ ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తాము. భూపతిరావు గారికి ఫీవర్ పూర్తిగా తగ్గిపోవాలని, శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో ఈరోజు తను చేయించుకోబోయే టెస్టులన్నీ నార్మల్గా రావాలని ప్రార్థన చేస్తాము. లావణ్య గారికి తను కోరుకున్న విధంగా పర్మనెంట్ వర్క్ ఫ్రం హోమ్కి వాళ్ళ మేనేజర్ నుండి ఆమోదం రావాలని ప్రార్థన చేస్తాము. సాయికృష్ణ గారి హౌస్ రెంట్కి రావాలని ప్రార్థన చేస్తాము. వైష్ణవిజీకి ఇన్ఫోసిస్ కంపెనీలో రిటర్న్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఉంది. శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో తనకి హయ్యెస్ట్ మార్క్స్ రావాలని, జాబులో సెలెక్ట్ అవ్వాలని ప్రార్థన చేస్తాము. రమాదేవి గారికి శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో తనకున్న అనారోగ్య సమస్యలన్నీ తగ్గిపోవాలని, తను పూర్తిగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యం కలగాలని,
శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. నాగశ్వేత గారి ప్రెగ్నెన్సీ స్కాన్ రిజల్ట్ నార్మల్గా ఉండాలని, శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో బేబీకి హెల్తీ గ్రోత్ ఉండాలని ప్రార్థన చేస్తాము. ॐ सच्चिदानन्द परब्रह्मा पुरुषोत्तम परमात्मा श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवते नमः. श्री भगवते नमः. यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्. जय बोलो अनुग्रह प्रदात श्री कल्की अम्मा भगवान की जय. जय बोलो वैदीश्वर श्री कल्की अम्मा भगवान की జై. ఇప్పుడు భక్తుల అనుభవాలు విందాము. శ్రీ అమ్మా భగవాన్ వారికి చేసిన మహిమల్ని తెలుసుకుందాము. ఎప్పుడైనా మహిమలు విన్నా, మహిమల్ని పంచుకున్నా అలాంటి మహిమలు మన జీవితంలో మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటాయి. కృతజ్ఞతా భావంతో మహిమల్ని చెప్పుకోవటము, వినటము అనేది జరుగుతూ ఉండాలి. శ్రద్ధగా భక్తులు చెప్పే అనుభవాల్ని వినండి. నమస్తే, అమ్మా భగవాన్ శరణం. నా పేరు ఐశ్వర్య. నేను బెంగళూరులో అపెక్సాన్ అనే కంపెనీలో పనిచేస్తున్నాను. గత నెలన్నరగా నాకు ప్రాజెక్ట్ లేక ప్రిపేర్ అవుతూ ఉన్నాను. ఈ నవరాత్రి హోమంలో నేను సంకల్పం తీసుకున్నాను, నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీలో ప్రాజెక్ట్ రావాలని. 4వ రోజు పూజ పూర్తవ్వగానే నాకు మా ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేసి ఏఐలోనే మా ఆఫీస్లోనే నాకు ఒక ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పారు. ఈ మిరాకిల్ చేసిన అమ్మా భగవాన్కు అనంత కోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అమ్మా భగవాన్. నమస్తే అమ్మా భగవాన్. నా పేరు సౌజన్య దాసాజీ, హైదరాబాద్ నాది. సో ఏంటంటే నాకు ఇవాళ ప్రక్రియ ముక్తి మోక్ష క్లాస్ జరిగింది కదా దాసాజీ. సాయంత్రం ప్రక్రియ జరిగింది కదా దాసాజీ. అందులోనే ఏహం పరంలో నుంచి నాకు ఆనంద స్టేట్ ఇచ్చేసారు. ఆనంద స్టేట్ ప్లస్ ఇంకోటి ఏమో ఫుల్ వైబ్రేషన్ దాసాజీ. డమరకంలో ఎంత ఫుల్ వైబ్రేషన్ అంటే ఫుల్ హ్యాండ్స్ అంత మూమెంట్ అంతా చాలా షేక్ అయిపోయింది. తర్వాత సాహసం పడుకోమంటారు కదా, పడుకున్నటప్పుడు కూడా ఆనంద
స్టేట్ ఇచ్చేసారు అమ్మ భగవాను. చాలా ఫుల్ నాకు నిజంగా చెప్పాలంటే ఆ స్థితి చాలా నేనే ఎక్స్పీరియన్స్ చేయగలిగాను. కానీ చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో ఫుల్గా నాకు ఫుల్ ఆనంద స్థితి, వైబ్రేషన్ విపరీతంగా నాకు కంట్రోల్ అవ్వలేదు. ఆఖరికి క్లాస్ అయిపోయిన కానించి ఇంకా అలాగే ఆ స్థితిలోనే ఉన్నాను. ఇంకాను కాన్షియస్లోకి వచ్చాను. తర్వాత నాకు తెలుస్తుంది, నాకు ప్రతిదీ భగవాన్ నాకు ఏ స్థితి ఇచ్చారని తెలుస్తుంది. సో థ్యాంక్స్ అమ్మ భగవాన్, నాకు ఇంత మంచి ఆనంద స్థితి ఇచ్చినందుకు, నాకు ఫుల్ వైబ్రేషన్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు అమ్మ భగవాన్. ఫుల్ చైతన్యాన్ని నింపినందుకు కృతజ్ఞతలు అమ్మ భగవానికి. జేబులు అమ్మ భగవానికి. జై బోలో మహిమా ప్రదాచే పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. ఇప్పుడు ఈరోజు టీచింగ్ని చూస్తాము. A return to oneness between the various systems of the human body is a return to health. మానవ శరీరంలోని వివిధ వ్యవస్థల మధ్య ఏకత్వానికి తిరిగి రావడము ఆరోగ్యానికి తిరిగి రావడము. ఈరోజు ఈ టీచింగ్లో శ్రీ అమ్మ భగవాన్లు మనం ఎలా ఆరోగ్యవంతంగా ఉండబోతున్నాం అన్నది తెలియచేస్తూ ఉన్నారు. ఈ సృష్టిలో అన్నీ కలిసి ఏకత్వంతో పనిచేస్తూ ఉంటాయి. దీంట్లో ఒకప్పుడు మనిషి భాగంగా ఉండేవాడు. అయితే మనిషి లోపల స్వార్థం పెరిగిపోవటము, నీవు నేను అన్న విభజన కలగటము, ఇవన్నీ మనిషి పతనానికి దారితీశాయి. విజ్ఞానపరంగా మనిషి అభివృద్ధి చెంది ఉండొచ్చు. అయితే స్వార్థం పెరిగిపోవటం వల్ల మనిషి నెమ్మదిగా దిగజారిపోతూ ఉన్నారు. ఈరోజు ఎవరినైనా మీరు గమనించి చూసినట్లయితే చిన్నపిల్లల దగ్గర నుంచి వయసు అయిపోయిన వాళ్ళ దగ్గర వరకు గమనిస్తూ ఉంటే ఏదో ఒక రకమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా మనము గమనిస్తూ ఉంటాం. మన చుట్టూ ఉన్న బయట ప్రపంచాన్ని గమనించినప్పుడు మన అంతరంగ ప్రపంచాన్ని గమనించడము సులువవుతూ ఉంటుంది. అందువల్లనే మనము ఎప్పుడూ బయటను గమనించడంతో టీచింగ్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. మన చుట్టూ ఉన్న వాళ్ళతో మనము ఎలాగా కనెక్ట్ అయ్యి ఉన్నాము అంటే మన అవసరాల గురించే అవతలి వ్యక్తులతో మనం ఒక రిలేషన్ పెట్టుకుంటూ ఉంటాము. ఎప్పుడైతే మనకి అవతలి వ్యక్తితో ఎటువంటి అవసరం ఉండదో అప్పుడు వాళ్ళ నుంచి దూరంగా జరిగిపోతూ ఉంటాము. మన అవసరం లేనప్పుడు వారితో ఎటువంటి సంబంధము అనేది మనము ఏర్పరచుకోము. ఈ ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమలోనే ఉండిపోయేటట్టుగా ఒక ప్రపంచాన్ని తయారు చేసుకుంటూ ఉన్నారు. ఇంకా ఎవరు అవసరం లేదు. పెళ్ళి అయ్యింది అంటే తను, తన భార్య, పిల్లలు అంతే, తల్లిదండ్రులు అవసరం ఉండదు. ఇట్లాగా ప్రతి ఒక్కరూ జీవిస్తూ ఉన్నారు. ఇంకొంత ముందుకు వెళ్తే బహుశా పెళ్ళి అనేది కూడా ఉండదేమో, లేదా విదేశాల్లో ఇప్పటికే ఇలాంటి ఒక జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఒంటరి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. పెళ్ళొద్దని, కుటుంబం వద్దని, సంతానం వద్దని, ఇట్లాగా ఒంటరిగా తమ ప్రపంచాన్ని తామే సృష్టించుకుంటూ దాంట్లోనే ఉండిపోతూ ఉన్నారు. ఈ విధంగా మనము గమనిస్తూ ఉన్నట్లయితే మన అంతరంగంలో కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. మన ఆలోచనలో, భావాల్లో ఇతరులకి స్థానం ఉండదు. మన గురించే మనము ఆలోచిస్తూ ఉంటాము. నిత్య జీవితంలో అనుభవించే స్ట్రెస్ అవ్వచ్చు, బిజినెస్ లేదా ఆఫీస్ ప్రెషర్స్ అవ్వచ్చు, మన ఫిజికల్గా, ఎమోషనల్గా మనల్ని బదలు చేస్తుంది అని చెప్పచ్చు. అంతరంగంలో మనల్ని మనము ఉండిపోయేటట్టు చేస్తూ ఉంటుంది. శ్రీ భగవాన్ చెప్తూ ఉంటారు, ఈ మానవ శరీరము సైకోసమాటిక్ ఆర్గానిజం అని. అంటే మనసుతో సంబంధమైన ఒక శరీరము అని. మనసు ఏదైతే భావిస్తూ ఉంటుందో, ఏదైతే ఆలోచన చేస్తూ ఉంటుందో దాని యొక్క ప్రభావము శరీరం మీద పడుతూ ఉంటుంది.
ఒక డబ్బాలో నీళ్లు పోస్తున్నాం అనుకోండి, నిండిపోయిన తర్వాత నీరు బయటికి ప్రవహిస్తూ ఉంటుంది. అట్లాగా మనసులో భావోద్వేగాలు భరించలేనంత అయినప్పుడు అది శరీరం మీద చూపిస్తూ ఉంటుంది. భావోద్వేగాలు ఎక్కువైపోయినప్పుడు అవి మన శరీరంలో ఒక్కొక్క స్థలంలోని అవి పేరుకుపోతూ ఉంటాయి. మన ఎమోషన్స్ కూడా శరీర అంగాల్లో స్టోర్ అవుతూ ఉంటాయి. మన కడుపులో, వీపు భాగంలో, మోకాళ్ళ భాగంలో, అరికాళ్ళ భాగంలో, ఛాతీలో, ఇట్లాగా ఒక్కొక్క భాగంలోని ఇవి పెరిగిపోతూ ఉంటాయి. అవి అప్పుడు అక్కడ అనారోగ్యానికి కారణమవుతూ ఉంటాయి. మనసు వల్ల శరీరంలో ఇంబ్యాలెన్స్ అనేది కలుగుతూ ఉంటుంది. సమతుల్యత కోల్పోతూ ఉంటాము. మన శరీర అంగాలన్నీ కూడా కలిసి చేసే మెకానిజం లాగా. ఒక పాతకాలం వాచ్ తీసుకున్నట్లయితే, డిజిటల్ వాచ్ కాకుండా పాతకాలం వాచ్ తీసుకున్నట్లయితే, ఆ వాచ్లో మీరు గమనిస్తే లోపల ఎన్నో చిన్న చిన్న చక్రాలు ఉంటాయి, వీల్స్ ఉంటాయి. అవి ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయ్యి ఆ వాచ్ పనిచేయడానికి కారణమవుతూ ఉంటాయి. అట్లాగా మన శరీరంలో ఎన్నో అంగాలు ఉన్నాయి లోపల. కన్ను నుంచి ముక్కు, చెవులు, నోరు, గుండె, కాలేయము, పేగులు, కిడ్నీసు, ఇట్లా ఒక్కొక్క భాగము పని చేయాలి అంటే ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. అవి ఆ రకంగా పనిచేస్తూ ఉన్నప్పుడే శరీరము ఆరోగ్యవంతంగా ఉంటుంది. మీరు ఏ ఒక్క భాగానికి సంబంధించి అతి ఎక్కువగా మీరు ఉపయోగించారు అనుకోండి, అప్పుడు ఆ భాగము గాయమవుతూ ఉంటుంది. అంతేకాకుండా శరీరము అనారోగ్యానికి గురి అవుతూ ఉంటుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి ఎక్కువగా పొగ తాగుతూ ఉన్నాడు అనుకోండి, తనకి ఊపిరితిత్తులు ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది. ఊపిరితిత్తులు అక్కడ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. దానివల్ల ఇతర అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. లేదా ఒక వ్యక్తి ఎక్కువగా తాగుతూ ఉన్నారనుకోండి, మద్యం సేవిస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు లివర్ పాడవుతూ ఉంటుంది, కాలేయము డ్యామేజ్ అయిపోతుంటుంది. ఎందుకంటే అది అతిగా పనిచేయటం వల్ల. అట్లాగే మన యొక్క కిడ్నీస్ కూడాను అతిగా వాటర్ తాగేసిన లేదా నీరు తాగకుండా ఉన్నా, అయితే ఎక్కువ లేదా తక్కువ చేసిన అది కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇలాగా ప్రతి ఒక్క భాగము ఎక్కువగా ఉపయోగపడటము లేదా దానిని మీరు డ్యామేజ్ చేసే విధంగా, నష్టపరిచే విధంగా అలవాట్లు ఉండటము శరీర లోపల భాగాలు డ్యామేజ్ అవుతూ ఉంటాయి, నష్టపడుతూ ఉంటాయి, అనారోగ్యానికి గురి అవుతూ ఉంటాము. మన శరీరము ఒక క్రమ పద్ధతిలో పనిచేస్తూ ఉంటుంది. ఈ ప్రకృతిని గమనించినట్లయితే ప్రకృతిలో అన్నీ ఒక పద్ధతిని అనుసరిస్తూ ఉంటాయి. ప్రకృతి నియమాలకు అనుగుణంగా అవి పనిచేస్తూ ఉంటాయి. ప్రతిరోజు సూర్యోదయం అవ్వచ్చు, సూర్యాస్తం అవ్వచ్చు, సీజన్స్ అవ్వచ్చు, ఋతువులు అవ్వచ్చు, వర్షాలు అవ్వచ్చు, చలికాలం అవ్వచ్చు, అన్నీ ఒక ఆర్డర్లీగా పనిచేస్తూ ఉంటాయి. ప్రకృతిలో ఉన్న వివిధ జంతువులను చూసినట్లయితే అవి పద్ధతిగా పనిచేస్తూ ఉంటాయి. ఒక సైకిల్ని అవి ఫాలో చేస్తూ ఉంటాయి. పులి వేటాడింది అనుకోండి, మళ్ళీ తనకి ఆకలేసినంత వరకు అది వేటాడదు. ఒక కొండ చిలువ ఒక జంతువుని మింగిందనుకోండి, మళ్ళీ 4-5 నెలలో 6 నెలలో అది మళ్ళీ ఆహారమును వేటాడదు. అవి ఒక సైకిల్ ఫాలో చేస్తూ ఉంటాయి. కడుపు ఖాళీ అయినప్పుడు అవి తింటూ ఉంటాయి. ఎక్కడ మనం జంతువుల్లో ఊబకాయంతో ఉన్న జంతువులు చూడము. అవి ఎప్పుడు ఎంత తినాలో అంతే తింటాయి. కనిపించిందల్లా అవి తినవు. అలాగే ప్రకృతిలో భాగమైన మనుషులము దానిని మనము అనుసరించటం లేదు.
ఎప్పుడు ఏది కనిపిస్తుందో, ఆలోచన వస్తుందో దానిని తింటూ ఉంటాం. మన శరీరము ఒక పద్ధతిలో పనిచేస్తూ ఉంటుంది. దీనిని సర్కాడియన్ రిథమ్స్ లేదా సర్కాడియన్ సైకిల్ అని చెప్తూ ఉంటారు. ఇది 24 గంటల పాటు పనిచేస్తూ ఉంటుంది. ఇది ఆ జంతువు లేదా ప్రకృతిలో ఉన్న ఏదైనా సరే, ఏ జీవమైనా సరే వాటి యొక్క మానసిక శారీరకమైన అలవాటుల్ని, నడవడికని ప్రభావితం చేస్తూ ఉంటుంది. మీరందరూ చేతికొక వాచ్ పెట్టుకుంటారు. ఈ వాచ్ వచ్చి ఫిజికల్ వాచ్ అని చెప్పచ్చు, ఒక భౌతికమైన వాచ్ అని చెప్పచ్చు. అది పనిచేస్తూ ఉంటుంది. అట్లాగే మన శరీరం లోపల ఇంకొక వాచ్ ఉంటుంది, బయలాజికల్ క్లాక్ అని చెప్తూ ఉంటాము. జీవ సంబంధమైన ఒక వాచ్ అనుకోండి. ఇది ఎలా పనిచేస్తుంది అంటే వెలుతురు ఆధారంగా ఇది పనిచేస్తూ ఉంటుంది. వాతావరణానికి అనుగుణంగా ఈ శరీరము వెలుతురు వచ్చేదాన్ని బట్టి శరీరం లోపలి భాగాలను పనిచేసేటట్టు అది సిద్ధం చేసుకుంటూ ఉంటుంది. పక్షులను గమనించినట్లయితే వెలుతురు వచ్చినప్పుడు అవి చెట్ల మించో, గూళ్ళ మించో బయట వస్తూ ఉంటాయి. మళ్ళీ వెలుతురు తగ్గిపోతూ ఉన్నప్పుడు, సూర్యాస్తమం అవుతూ ఉన్నప్పుడు అవి మళ్ళీ చెట్ల మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది ఒక సైకిల్, బయలాజికల్ క్లాక్ అని చెప్తూ ఉంటాం. వెలుతురు ఆధారంగా ఈ శరీరం అనేది పనిచేస్తూ ఉంటుంది. సో మన శరీరం కూడా ఈ సైకిల్ ప్రకారము పనిచేస్తూ ఉండాలి. అప్పుడు భౌతికమైన ఆరోగ్యం అనేది సరిగ్గా ఉంటుంది. ఒకసారి ఒక అబ్బాయి ఆరోగ్య ప్రక్రియకు వచ్చున్నారు. అజిత్ సమస్యలు, కాన్స్టిపేషను, నిద్ర సరిపోకపోవడము, ఎసిడిటీ, ఇలాంటి సమస్యలన్నీ నెమ్మదిగా కలుగుతూ ఉన్నాయి. ఆరోగ్యం బాగా అవ్వాలని ప్రార్థన చేయడానికి ప్రక్రియకు వచ్చున్నారు. శరీరము ఎలా పనిచేస్తుంది అన్నది వివరిస్తూ వచ్చున్నాం. అప్పుడు ఆయన తెలుసుకున్నారు, తాను 10 గంటల తర్వాత రాత్రి డిన్నర్ చేస్తున్నట్టు. దానివల్ల ఉదయం లేచినప్పుడు కడుపులో అరగకపోవటము, ఎక్సర్సైజ్ చేయకపోవటము, దాంతో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్ లేట్ అవటము, దానివల్ల లంచ్ లేట్ అవటము గమనిస్తూ వచ్చున్నారు. ఒకదాని తర్వాత ఒకటి డిలే అవుతూ ఉంది. దాంతో తన అలవాటుని మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. రాత్రి 10 తర్వాత భోజనాన్ని ఆపివేసి తను ఆలస్యం అవుతూ ఉంటే దారిలోనే తను ఇంట్లోంచి తీసుకువెళ్ళింది తినడము ఆరంభించున్నారు. ఏదైతే లంచ్ తింటూ ఉన్నారో అదే కొంత పెట్టుకొని ట్రైన్లోనో బస్సులోనో వచ్చినప్పుడు అదే తినడం మొదలుపెట్టారు. 10 తర్వాత తినడము ఆపివేశారు. ఇట్లాగొక 10 రోజులు చేసేసరికి తన లోపల మార్పులు స్పష్టంగా కనిపించాయి. ఇప్పుడు అతిగా నిద్రపోవటం లేదు, ఉదయాన్నే తొందర లేస్తున్నారు, కొంతసేపు వాకింగ్కి వెళ్తున్నారు, టైంకి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, టైంకి లంచ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు శరీరంలో అనారోగ్యాలన్నీ తొలగిపోయాయి. ఏదైతే అజీర్తు, ఎసిడిటీ, నిద్రలేమి ఇవన్నీ కూడా ఆయనకి తగ్గిపోయాయి. ఆరోగ్యము నార్మల్ అయిపోయింది. ఇది ఎందువలన జరిగింది అంటే శరీరము పనిచేసే సైకిల్లో మనము పనిచేస్తూ ఉన్నట్లయితే అది పనిచేస్తూ ఉంటుంది. శరీరముకి ఒక చైతన్యము, ఒక ఇంటెలిజెన్స్ ఉంటుందని శ్రీ భగవాన్ ఎన్నోసార్లు బోధిస్తూ వచ్చున్నారు. ఆ శరీరానికి ఉన్న ఆ చైతన్యాన్ని మనము కాపాడుతూ ఉన్నట్లయితే శరీరం అనేది ఆరోగ్యవంతంగా ఉంటూ ఉంటుంది. లేనట్లయితే అనారోగ్య పాలైపోతూ ఉంటుంది. మనము శరీరంలో ఏ భాగం తీసుకున్నప్పటికీ ఇవన్నీ కలిపి ఒక్కటిగానే పనిచేస్తూ ఉంటాయి. మన యొక్క మానసిక ఒత్తిడి, ఆలోచనలు, విభజన అనే భావము, నువ్వు వేరు నేను వేరు అనే ఒక భావము, ఇవి తర్వాత భౌతికంగా ఉన్న అలవాట్లు శరీరాన్ని గాయపరుస్తూ ఉన్నాయి. మీ యొక్క ఆయుష్ని తగ్గించేస్తూ ఉన్నాయి. శ్రీ అమ్మా భగవాన్ అనుగ్రహిస్తూ ఉన్నారు మీ ఆయుష్ పెరగాలి అని. అయితే అలవాట్లు మార్చుకున్నప్పుడు ఆయుష్ క్షీణమే అవుతుంది తప్పిస్తే
ఆయుష్ అనేది పెరగకుండా ఉంటుంది. సో ఎన్నోసార్లు బోధిస్తూ వచ్చున్నాము, ఇలాంటి ఆహారపు అలవాట్లు మీరు వదులుకోవాలి. శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి. శరీరము ఆరోగ్యంగా ఉన్నప్పుడే మీకు కుండల్ని కూడా శక్తివంతంగా జాగృతమవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఎన్నో అలౌకిక అనుభవాలనేవి కూడా కలుగుతూ ఉంటాయి. రోజులో అప్పుడప్పుడు కొంచెంసేపు శ్వాసని గమనించటము, మౌనంగా ఉండటము, మీకు ఎవరు సహాయం చేశారో వారిని తలుచుకొని కృతజ్ఞతను తెలుపుతూ ఉండటము, ఎవరైనా కష్టంలో ఉంటే సానుభూతి చూపించటము, ఇవన్నీ మనసులోని మీకు తేలికపాటితనాన్ని తీసుకొస్తుంది, ఒక భారాన్ని తొలగిస్తుంది. అంతేకాకుండా భౌతికంగా కూడా మీ బ్రెయిన్లో కూడా కెమికల్స్ రిలీజ్ అవ్వడానికి కారణమవుతుంది. అవి మిమ్మల్ని రిలాక్స్ చేస్తూ ఉంటాయి, మీ లోపల ప్రేమ ఆనందాన్ని కలిగేటట్టు చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే కుటుంబ బాంధవ్యాలు స్ట్రాంగ్ అవుతూ ఉంటాయో భద్రత అనేది మీ లోపల పెరుగుతూ ఉంటుంది. ప్రేమను చూపించటము, అందుకోవటం కూడా ఎంతో అవసరము. ఇలాంటి ఒక హోలిస్టిక్ లివింగ్ అనేది ఉండాలి. అన్ని అంశాలన్నీ నెరవేర్చుకుంటూ ఒక జీవితాన్ని మీరు జీవించగలగాలి. అప్పుడు మీ శరీరంలో అన్ని అంగాలు సామరస్యంతో ఏకత్వంతో పనిచేస్తాయి. అప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఈ సమయంలో మీకు ఈ మధ్యకాలంలో ఏ భావోద్వేగాలు అతిగా అయిపోయినాయి, భయం అతిగా వచ్చేసింది, అభద్రత అతిగా వచ్చేసింది, మీ ఫ్యామిలీలో ఎవరికి అనారోగ్యం వచ్చింది, అది చూడగానే మీకు విపరీతమైన భయం కలిగిపోయింది, ఇది గమనించండి. ఇప్పుడు గ్లాస్తో నీటిని శ్యామా భగవాన్ శ్రీమూర్తి ముందు పెట్టుకోండి. ఇది సోమగా మారాలని ప్రార్థన చేస్తారు. సోమ సంకల్పము ఏ భావోద్వేగం అయితే అతిగా ఉందో అది మీ లోపల తగ్గాలని ప్రార్థన చేస్తారు. భయమైన అవ్వచ్చు, అభద్రత అవ్వచ్చు, ఏది అతిగా మీకు కలుగుతుందో దాన్ని తగ్గించమని మీరు ప్రార్థన చేస్తారు. वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः
ఇప్పుడు శ్రీ అమ్మా భగవాన్ శ్రీమూర్తులు వారి పాదాలని కానీ పాదకులను కానీ స్పర్శిస్తూ ఉండండి. ఈ భావోద్వేగాన్ని తగ్గించమని మీరు ప్రార్థన చేస్తారు. गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते तनुजनिरोषिणि दिदिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि जगदम्ब मदम्ब कदम्ब वनप्रियवासिनि हासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधुमधुरे मधुकैटभगञ्जिनि कैटभभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते శాంతి శాంతి శాంతి. ఇప్పుడు శ్రీ పరంజ్యోతి యొక్క ఆవాహనం చేస్తారు. పరంజ్యోతి అమ్మా భగవాన్ మీ యొక్క శరీరంలో వారి యొక్క చైతన్యాన్ని పెంపొందిస్తూ ఉన్నప్పుడు లోపల అందరితో అనుసంధానం అవటము, ప్రేమ, సానుభూతి, కరుణ అనే భావాలు కలగటము ఆరంభమవుతూ ఉంటాయి. ఇవి మీ లోపల చెడు భావోద్వేగాలను తగ్గిస్తూ ఉంటాయి. అమ్మా భగవాన్ని భక్తితో శ్రద్ధతో మీరు ఆవాహనం చేయండి. దాంతోపాటుగా మీకు పరంజ్యోతి అమ్మా భగవాన్ మీకు ఉన్నత చైతన్యంలో ఉన్న ఒక డివైన్ బీయింగ్ యొక్క చైతన్యాన్ని డౌన్లోడ్ చేస్తారు. ఓం శ్రీం సర్వదేవ పరం కరుణ పరం జ్యోత్యై నమః. ఓం శ్రీం సర్వదేవ పరం కరుణ పరం జ్యోత్యై నమః. ఓం శ్రీం సర్వదేవ పరం కరుణ పరం జ్యోత్యై నమః. दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा दत्तगुरुंसे नाम स्मरा परमेश्वरः जगी खरा. दिगंबरा दिगंबरा
श्रीपादवल्लभ दिगंबरा दत्तगुरूंचे नाम स्मरा परमेश्वर हा जगी खरा दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा दत्तगुरूंचे नाम स्मरा परमेश्वर हा जगी खरा दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा दत्तगुरूंचे नाम स्मरा परमेश्वर हा जगी खरा दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा दत्तगुरूंचे नाम स्मरा परमेश्वर हा जगी खरा శాంతి శాంతి శాంతి. ఈ సమయంలో మీరు ఆనంద స్థితిని ట్రాన్స్ఫర్ చేయమని శ్రీ అమ్మా భగవాన్కి ప్రార్థన చేస్తారు. ముగ్గురు వ్యక్తులను తలుచుకొని వారికి ఆనంద స్థితి కలగాలి లేదా ప్రేమ స్థితి కలగాలని ప్రార్థన చేస్తారు. జై బలో మహిమ ప్రతాప్ శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్కి జై. ఈ వచ్చే ఆదివారము మన ఆలయాల్లో సత్సంగ్ సెంటర్స్లో వరయజ్ఞం ఉంటుంది, అందరికీ తెలియచేయండి. ఈ 14వ తేదీన సతిలోకంలో పుష్పయాగం జరుగుతుంది. దీంట్లో పాల్గొనేదానికి మీరు లింక్ ద్వారా నమోదు చేసుకుని యాప్లో శ్రీకల్కి ఈవెంట్స్ యాప్లో వీక్షించవచ్చు. ఇప్పుడు ఆశీర్వచనం గురించి ప్రార్థన చేస్తాము. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారు కె రామకృష్ణ గారు. వీరికి పుట్టినరోజు శుభాకాంక్షలు. శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహము వీరి జీవితంలో సంపూర్ణంగా ఉండాలని శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. మన శ్రీ అమ్మా భగవాన్ ఆలయం ఉప్పల్లో ఈరోజు అన్నదానం చేయిస్తున్న దాతలకు సత్కర్మ కలగాలని, వారి యొక్క సంకల్పం నెరవేరాలని మన శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. ఆర్ నమశివాయ్ గారు, పూర్ణిమ గారు అండ్ ఫ్యామిలీ, భార్గవి గారు, శ్రీధర్ గారు, ఆయుష్జీ అండ్ ఫ్యామిలీ, బి శిరీష గారు, టి జోషి స్మరణ్ గారు, టివి ప్రవీణ్ కుమార్ గారు, టివిఎస్ వినోద్ కుమార్ గారు. ఆశీర్వచనం. ఓం సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాక్షోభమానం మహీయతే. ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. హరి ఓం. ఇంక చివరిగా అమ్మా భగవాన్ కృతజ్ఞత వ్యక్తం చేస్తూ మంగళహారతితో మన ఈ సత్సంగాన్ని ముగిస్తాము.
आनंद मंगल आरती गाए नाम जपे सब तेरा 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 करुणामय करुणा के सागर करुणामय करुणा के सागर सुंदर दर्शन तेरा आनंद मंगल आरती गाए नाम जपे सब तेरा जय बोलो अखिलांड कोटि ब्रह्मांड नायका राजा आदिराजा योगी राजा सद्गुरु श्री सच्चिदानंद परमज्योति परमात्मा श्री अम्मा भगवान की जय।